హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ 2 బ్యాగ్స్ ఈ నలుగురు పిల్లలతోని ఇప్పుడు మేమైతే విలేజ్ వెళ్ళాలి. హైదరాబాద్ నుండి విలేజ్కి. మాకైతే ఈ పిల్లలతో ఎట్లా వెళ్తామో అని భయమే ఉంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మళ్ళీ మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు అస్సలు పని అవ్వలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఈ టైంకి అయితే మేము విలేజ్ వెళ్ళాలి. హైదరాబాద్ నుండి మా విలేజ్కి అయితే 3 hours ఇంకా ఎక్కువ కూడా పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే రెడీ అయ్యాము. మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఎక్స్ రోడ్ దగ్గరే, కానీ పిల్లలు బ్యాగ్స్ బైక్ మీద వెళ్ళలేము కాబట్టి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఆటోకి వెళ్తున్నాము. చూడండి, నాతో పాటు మా అక్క కూడా వస్తుంది. నేనైతే రాజస్థాన్ నుండి హైదరాబాద్ అయితే చిన్నపిల్లలతో అయితే అనుకోకుండా వచ్చాను. నైట్ వచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి నుండి హైదరాబాద్ నుండి విలేజ్ అయితే వెళ్తున్నాను. ఇంకా మా అక్క కూడా వస్తుంది అనమాట. మా అక్క కూడా ఎందుకు వస్తుంది అనేది వీడియోలో కూడా చెప్తాను. నేను కూడా అంత సడన్గా ఎందుకు వచ్చాను అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఈ పిల్లలతో హైదరాబాద్ నుండి విలేజ్ వెళ్ళాలి అంటే ఫుల్ భయం ఉంటుంది. ఎందుకంటే ఒకరిలాగా ఉంటారు అనమాట. వీళ్ళ హడావిడికి ఎండలకి ఎంత భయంగా ఉందో మాకే తెలుసు. ఇంకా ఇప్పుడైతే ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే బస్సులు ఉంటాయన్నమాట. మేము బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళట్లేము. ఇంకా అది లాంగ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఎక్కుదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కితేనేమో బస్సులో అసలు సీట్లే ఉండవు. ఫుల్ భయంకరంగా ఉంటుంది అన్నమాట. బ్యాగ్స్ పిల్లలతో నిలబడుకుంటూ వెళ్ళాలంటే కష్టం ఉంటుంది. మేమైతే కార్కి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళకైతే కార్ కూడా వచ్చేసింది. అసలు మేము మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం, లేట్ అయిపోయింది. అండ్ ఎండలు కూడా కొడుతున్నాయి. పిల్లలతో బస్సులో ఇక ఇరిటేట్ చేస్తారని చెప్పి మేమైతే కార్కి వెళ్ళడం బెటర్ అని చెప్పి మేమైతే కార్ అయితే ఎక్కామన్నమాట. బస్ కంటే కార్ తొందరగా వెళ్ళొచ్చు ఇంటికి. మేము వెళ్ళి ఎక్కువ కూడా వెయిట్ చేయకుండా తొందరగా కార్ రాగానే అయితే మేము హ్యాపీగా ఫీల్ అయిపోయాము. అమ్మాయి అనుకున్నాము. మేము బస్ కోసం వెయిట్ చేస్తే అసలు టైం వేస్ట్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్స్ కాబట్టి అందరూ జర్నీ చేసే వాళ్ళే ఉంటారు. బస్సులో అసలు సీట్లు కూడా దొరకవు. సింగిల్ అయితే ఎలాగలాగా వెళ్తాము, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా. కానీ పిల్లలతో అవ్వదు కాబట్టి పిల్లలు బ్యాగ్స్ అలాంటివి కుదరదు. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్ళాలన్నమాట. అప్పుడైతే మనకు సీట్లు దొరుకుతాయి. కానీ మాకు మార్నింగ్ వెళ్ళే అంత టైం లేదనమాట. మాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. నేనైతే చాలా డేస్కి కార్ ఎక్కేసరికి అయితే నాకు వామిటింగ్ లాగా ఎట్లా ఉండిందని చెప్పి నేనైతే కొద్దిసేపు పడుకున్నాను. పడుకొని లేచేసరికి అయితే తొందరగా 1.5 hourలో అయితే వచ్చేసినాము. నేనైతే షాక్ అయిపోయినా. ఇంకా మా పిల్లలు అయితే కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. ఉన్నారో లేరో అన్నట్టే ఉన్నారు. ఇంకా బాగానే వచ్చేసినాం. మాకు మార్నింగ్ నుండి ఇంటికి వెళ్ళే వరకు అసలు మా ఫోన్స్కి అయితే రెస్ట్ లేదనమాట. నాకు చేస్తే మా అక్కకి, మా అక్కకి చేస్తే నాకు ఫోన్ మీద ఫోను వస్తున్నారా, ఎక్కడి వరకు వచ్చిర్రు, అది ఇది తిడుతున్నారు అనమాట. మీరు ఎందుకు తొందరగా వెళ్ళలేదు అది ఇది అని చెప్పి. మా తొందర ఈ హడావిడి ఏంటో అంటే మా అన్నయ్యది ఈరోజు హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. రేపు పెళ్ళి, అందుకే అన్నమాట. మా వాళ్ళైతే ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నారు. అదే బస్కి వస్తే మాత్రం మేము ఆ ఈవెంట్ మిస్ అయ్యే వాళ్ళము. కార్కి వచ్చేసినాం కాబట్టి తొందరగా అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాము. కార్ దిగిన తర్వాత మా ఇంటికి అయితే ఒక 1/2 kilometer చాలా దగ్గర. ఇంకా మా చిట్టిని కూడా చూడక చాలా డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా మా డాడీ అయితే ఎత్తుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఇది అనమాట మా జర్నీ. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.